సెలబ్రిటీస్ కూడా వాళ్ళున్న బరువుని వాళ్ళు తగ్గించుకోవడానికి ఈ టిప్పే వాడారండి. చాలా బాగా యూజ్ అవుతది. మీరు వెయిట్ మేనేజ్ చేయటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కావచ్చు, తొడల భాగంలో కావచ్చు, లేదు మీరు బరువు తగ్గటానికి చాలా బాగా ఉపయోగపడుతది. సో, వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి ఫుల్‌గా చూసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనకా వీడియో వచ్చేసరికి వెయిట్ లాస్ గురించనమాట. సో, వెయిట్ లాస్ అవ్వటానికి మనకి నేను చూపించే ఇలాంటి టిప్ అంటే డ్రింక్స్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకు అంటే గనక మనం మార్నింగ్ లేవగానే మనొక డే అనేది ఇలాంటి డ్రింక్స్‌తో స్టార్ట్ చేస్తూ ఉంటే గనక మన బాడీలో ఉన్న టాక్సిన్ మన బాడీలో ఉన్న టాక్సిక్ వేస్ట్ అంతా బయటికి వెళ్ళటమే కాకుండా ఆ డే అంతా మనము ఆకలనిపించకుండా అండ్ దాంతో పాటు మనం చేసే డైట్‌కి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది ఇలాంటి డ్రింక్స్ అన్నీ. సో, దీంతో పాటు ఆకలనిపించకుండా మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తూ ఉంటది. అండ్ దాంతో పాటు ఇన్‌ఫ్లమేషన్‌తో కొంతమంది బాధపడే వాళ్ళకి కూడా ఇలాంటి వెయిట్ లాస్ డ్రింక్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో, ఈ యొక్క డ్రింక్స్ అన్నీ మీరు ఖచ్చితంగా మీకు టేస్ట్ పరంగా ఏది నచ్చితే అది పిక్ చేసుకుంటూ ఉండండి. సో, మన ఛానెల్‌లో ఇప్పటి వరకు మనం చాలా వెయిట్ లాస్ డ్రింక్స్ అనేవి చూపిస్తూ ఉన్నాము. కొత్త కొత్తగా కూడా మనం చూపిస్తున్నాం కాబట్టి మీకేది సూట్ అవుతుంది, మీకు ఏది ఈజీగా అంటే ఎంజాయ్ చేస్తూ తాగుతారో అది పిక్ చేసుకొని మీరు ట్రై చేయండి. అండ్ ఈ డ్రింక్ ట్రై చేస్తూనే మనం చక్కగా డైట్ కూడా చేస్తూ ఉంటే రిజల్ట్స్ అనేవి త్వరగా చూస్తాం. ఒక పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గటమే కాకుండా బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కరుగుతది. దాంతో పాటు మెయిన్ ఆహ్, ఆకలనిపించకుండా, ఎక్కువ తినకుండా వెయిట్‌ని మనం మెయింటైన్ చేయటానికి కూడా ఇలాంటి డ్రింక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ డ్రింక్ ఏంటో చూసే ముందు మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఎలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా డ్రింక్ ఏంటో చూసేద్దాం. సో, ముందుగా అయితే గనక నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే గోరువెచ్చని వాటర్ తాగటం చాలా మంచిది. సో, అందుకోసమని చెప్పి ఇప్పుడు మనం వెయిట్ లాస్ డ్రింక్ కూడా తయారు చేసుకుంటున్నాము. దానికోసం ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేవి తీసుకొని ఒక బౌల్‌లోకి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇంక మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులోకి ఈ వాటర్ తీసుకుందాం. చాలా సింపుల్‌గా ఉంటది. మీరు అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు కూడా ఈ వెయిట్ లాస్ డ్రింక్. సో, ఇందులోకి నేను ఫస్ట్ అయితే గనక ఏం తీసుకుంటున్నా అంటే, ఒక చిటికెడు పసుపనేది తీసుకుంటున్నా. సో, పసుపనేది వెయిట్ లాస్‌కి చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటది. అండ్ అలాగే మనం బ్యాలెన్స్ చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. చాలామందికి ఇన్‌ఫ్లమేషన్ వల్ల చాలా వెయిట్ అనేది పుట్ ఆన్ అయిపోతూ ఉంటారు. సో, ఇలాంటి పసుపనేది మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి, మనకి ఒక ఫ్యాట్ అనేది బర్న్ అవ్వటానికి, ఆ ఇన్‌ఫ్లమేషన్‌ని కంట్రోల్ చేసుకోవటానికి ఉపయోగపడుతూ ఉంటది. అండ్ అలాగే ఎవరైనా డయాబెటిస్‌తో బాధపడే వాళ్ళైనా ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. పసుపు కూడా ఒక ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ నేనేం చూపిస్తున్నానంటే ఇక్కడ బ్లాక్ పెప్పర్ అండి ఇది. సో, బ్లాక్ పెప్పర్ కూడా ఒక చిటికెడైతే సరిపోద్ది. చాలా ఘాటుగా ఉంటది. మనం తీసుకున్న వాటర్‌కి ఎంతైతే సరిపోతదో మీరు అంతే తీసుకోండి. సో, బ్లాక్ పెప్పర్ వల్ల కూడా మనం వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటాము. మెటబాలిజాన్ని మంచిగా బూస్ట్ చేస్తూ ఉంటది. మనొక ఫ్యాట్ అనేది మన ఒంట్లో ఏదైతే కొవ్వు ఉంటదో అది కూడా కరగటానికి ఉపయోగపడుతూ ఉంటదనమాట. సో, మనకి ఎపటైట్ ఆకలనిపించకుండా, ఆకలిని కంట్రోల్ చేయడానికి ఆ ఒక్క క్రేవింగ్స్ ఉంటాయి కదా! తినాలి అనిపిస్తూ ఉంటది. ఆ తినాలి అనిపించకుండా అది కూడా మనకి మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. ఫుడ్ అనేది ఎక్కువ తినకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. డైజెషన్ ప్రాబ్లమ్ అనేది లేకుండా ఒక డైజెస్టివ్ జ్యూసెస్‌ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటది. ఈ యొక్క పెప్పర్ అనమాట. ఇన్ని ఉపయోగాలైతే ఉన్నాయి. సో, ఇందులోకి మనము ఇంక ఫైనల్‌గా ఒకటి మెయిన్ ఇంగ్రీడియెంట్ తీసుకుంటున్నాం. మెయిన్ ఖచ్చితంగా సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళనడిగితే మేము పొద్దున్నే నెయ్యి తీసుకుంటాము అని అంటారు. సో, ఇది కూడా నెయ్యండి. నేనొక హాఫ్ స్పూన్ అనేది ఇందులో వేసుకున్నా. నెయ్యి వల్ల కూడా మనకి చాలా ఉపయోగాలే ఉంటాయి. అంటే లైక్ మనకి ఇదొక గుడ్ ఫ్యాట్ అని చెప్పొచ్చు. నెయ్యి కూడా. మన ఒక డైట్‌ని మనం మంచిగా బ్యాలెన్స్ చేసుకోవటానికన్నా, మెటబాలిజంని బూస్ట్ చేసుకోవటానికి, డైజెషన్ ప్రాబ్లమ్ లేకుండా, ఆకలనిపించకుండా సో, మనకి ఇన్ని లాభాలైతే ఉంటాయి ఘీ వల్ల. సో, ఇవన్నీ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే, గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు హ్యాపీగా తాగేయొచ్చు. ఇది మార్నింగ్ లేవగానే మీరు తాగటం వల్ల మీరు ఫస్ట్ ఎంప్టీ స్టమక్‌తో తీసుకుంటారు కాబట్టి గోరువెచ్చని నీటితో తాగుతారు గాబట్టి, వెయిట్ లాస్ అవ్వటానికి ఉపయోగపడుతుంది.
ఏదైతే కొవ్వు ఉందో కొన్ని ప్లేసెస్‌లో ఆ కొవ్వు కూడా కరగటానికి ఉపయోగపడుతూ ఉంటది. అండ్ యాక్చువల్లీ నేను మీకు చూపిద్దాం అనుకుంటే కొన్ని వాటర్ కింద పడిపోయినియి. సో, కాబట్టి మీరు బరువు తగ్గాలన్నా, మీ యొక్క డైట్ బరువు తగ్గటానికి ఇదొక్కటే కాదండి. మీరు మంచిగా డైట్ ఫాలో అవ్వాలి, ఎక్సర్‌సైజెస్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి. చాలామంది మేము తినాలి అనిపిచ్చేస్తుంది, క్రేవింగ్స్ ఆపుకోలేకపోతున్నాం అన్న వాళ్ళకి కూడా ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతది. సో, మీరు ఎవ్రీడే తీసుకోండి. మీ డైట్‌ని బాగా మీరు ఫాలో అవుతూనే చక్కగా వెయిట్ లాస్ అనేది మీరు అవుతారు. చూసేద్దాం. చక్కగా ఎర్లీ మార్నింగ్ లేవగానే మంచిగా ఇలా తయారు చేసుకొని కొంచెం గోరువెచ్చగా తాగుతూ ఉంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో మనకు గొంతు అనేది పోకుండా ఎటువంటి లైక్ ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా దాంతోపాటు మన బాడీలో ఉన్న టాక్సిక్ బయటకు వచ్చేస్తుంది. దాంతోపాటు మనం చాలా వెయిట్ లాస్ అవ్వటానికి స్లిమ్గా ఫిట్గా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.